హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అయినటువంటి తిరుమల వడని ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. నేను చూపించే ఈ తిరుమల వడని మనకి తిరుమలలో దొరికే వడ ప్రసాదం ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందని చెప్పలేను, కానీ మనకి 70 to 80% అదే టేస్ట్ అండ్ ఫ్లేవర్తో ఉండేలాగా చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేను ఇక్కడ పొట్టున్న మినపగుండ్లను తీసుకుంటున్నాను. 1/2 కిలో కంటే కాస్త తక్కువగా ఉంటాయి, 200 గ్రామ్స్ అలా ఉంటాయి. ఈ మినపగుండ్లని మీరు ముందు రోజు రాత్రి బాగా క్లీన్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానితే చాలా మంచిది. ఒకవేళ టైం లేదంటే మినిమం 6 to 8 అవర్స్ అన్నా మనకి మినపగుండ్లు నానాలి. ఇంకా కొద్దిగా ఇంగువ, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మన టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న మినపగుండ్లని వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకుందాం. మనకి వాటర్ అనేది అసలు ఏమీ ఉండకూడదు. ఈ విధంగా వాటర్ అంతా పోయేంత వరకు స్ట్రైన్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మినపగుండ్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని వాటర్ ఏమి వేయకుండా కాస్త బరకగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఈ మినపపిండి అనేది పూర్తిగా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు. ఈ విధంగా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మినపప్పు అనేది అక్కడక్కడ అలానే ఉండాలి. ఇలా ఉంటేనే మనకి ఈ మినప వడలు చాలా టేస్ట్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇవి రెండు కూడా కాస్త కచ్చాపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకూడదు. ఇలా కాస్త కచ్చాపచ్చగా దంచుకుంటేనే మనకి వడలు తింటున్నప్పుడు ఆ మిరియాలు జీలకర్ర అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఈ విధంగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ మిరియాలు జీలకర్ర పొడిని కూడా ముందుగా మిక్సీ పట్టుకున్న మినపిండిలోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ, ఇంకా మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనకి మినపిండిలో ఈ జీలకర్ర, మిరియాలు, ఉప్పు, ఇంగువ ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని ఇలా ముందుగానే తడి చేసి తీసుకోవాలి. చేతికి కాస్త తడి చేసుకొని మన మినపిండిని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని చేతికి కాస్త తడి చేసుకుంటూ ఇలా వడల్లా ఒత్తుకోవాలి. మనం ఈ వడల్ని మరీ పల్చగా ఒత్తుకోకూడదు, అలా అని మందంగా కూడా ఒత్తుకోకూడదు. చూడండి, ఈ విధంగా కాస్త మందంగా వచ్చేలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకుంటే ఈ వడలు మరీ అప్పడల్లా అయిపోతాయి. అలా అని మందంగా ఒత్తుకున్నామంటే లోపల పచ్చిగా టేస్ట్ అనేవి బాగుండదు. చూడండి, ఇప్పుడు ఇలా జాగ్రత్తగా మనకి వేడిగా ఉండే ఆయిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వడల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది అస్సలు హై ఫ్లేమ్ పెట్టొద్దండి. హై ఫ్లేమ్ పెడితే మనకి పైన మంచి కలర్ వచ్చేస్తే లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది. మనకి ఈ వడలు వేగడానికి ఇంచుమించు 5 నుంచి 6 నిమిషాలైనా టైం పడుతుంది. ఇలా 2 సైడ్స్ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మినప వడలు చాలా టేస్టీగా పచ్చిగా ఏం లేకుండా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ వడ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకొక వడని కూడా వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవడం వల్ల మనకి అతుక్కుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ వేసిన వడ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకొక వడ కూడా వేసుకోండి. మీరు కావాలంటే ఒక్కొక్క వడ వేసుకున్నా కూడా పర్లేదు. ఈ విధంగా మంచి కలర్ వచ్చి మనకి ఆయిల్ అంతా కూడా బబుల్స్ తగ్గిపోతాయి. అప్పుడు మనం ఆయిల్ కాస్త వంచేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇంకా మనం వేసుకున్న ఇంకొక వడ కూడా అటు ఇటు తిప్పుతూ 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా అన్ని వడలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ వడలు వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి, కానీ కాస్త చల్లారాక గట్టి పడతాయి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే తిరుమల వడని ఇంట్లోనే ఎలా చేయాలో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.